2016లో నువ్వేం చెప్పావు? ఇప్పుడు సంచలన ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పాడు. మీకు నోట్ ఏం పంపించాడు? ప్రెస్ మీట్ సంచలనం. 2016లో కూడా సంచలనం. నేను కడపలో ఉండా, ఎమ్మెల్సీ ఎలక్షన్, బీటెక్ రవి ఎలక్షన్ గురించి సంచలనం అంటా నన్ను నాకు జర్నలిస్టులు మిత్రులు ఫోన్ చేశారు. కానీ ఆయన తెల్లారని ఏం చెప్పాం. అప్పుడేం చెప్పావు? 1000 కోట్ల ఆస్తులు డాక్యుమెంట్లు పెట్టావు. ఇప్పుడేం చెప్తున్నావు కోర్టులో? నేను అమాయకుడిని, వాళ్ళు చెప్తే నమ్మాను అంటున్నావు అని మళ్ళీ డాక్టరేటు. కర్మ. ఈరోజు నువ్వు ఇది ఒక దొంగతనాలు జరగటం కరెక్ట్ కాదు, దొంగల్ని ప్రోత్సహించడం నువ్వు వెనకేసుకొని రావటం కరెక్ట్ కాదు, అబ్బాయి ఆత్మహత్య చేసుకోవటం ఎవరికి తృప్తి లేదు. ఇటువంటి పనులు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక నెల్లూరు జిల్లా రాజకీయాలకి స్టాల్వార్డ్స్. నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు తెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు ఉండవు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన భూముల కుంభకోణాలు ఇంకెవరు చేయలే. ఇంత బరి తెగించి ఎవరు చేయలే. ఈరోజు పోలీసు ఒక పద్ధతి, సీసీ కెమెరాలు పెట్టి, మీరు కావాలనుకుంటే నేను ఒకటి చెప్తుండా, మళ్ళీ ఆ సీసీ కెమెరాలు చూసుకోండి, పోయి పోస్ట్మార్టం రిపోర్ట్ చూసుకోండి. ఆ బాడీ తగలబెట్టుకుని ఉంటే మళ్ళీ కావాలంటే రీపోస్ట్మార్టం చేయించుకోండి. పోలీసులు కొట్టి చనిపోయినారని తెలిస్తే ఇమ్మీడియట్గా అందరినీ సస్పెండ్ చేయమని చెప్పేసి నేనే హోమ్ మినిస్టర్తో మాట్లాడతా, డీజీపీతో మాట్లాడతా. మేము స్పేర్ చేయము. ఇప్పుడు ఆర్వీ కంట్రీ కుర్రోడు, తెలుగుదేశం కుర్రోడు ఇట్లా జరిగిందంట అన్నారు, నేను సపోర్ట్ చేయలే. అసలు మీరు పోస్ట్మార్టం ఎందుకు చేయలేదని అడిగాను డిఎస్పీని. సార్ పొరపాటు జరిగింది, సిఐలు డిఎస్పీలు పోయి పోస్ట్మార్టం చేయలేదు. ఎవరి గురించి నేను మాట్లాడింది? వాళ్ళ మేనమామను చంపిన వాళ్ళ గురించి. దురదృష్టం, వాడు భార్య బిడ్డలతో కూడా చచ్చిపోయినాడు. ఈరోజు బాధేస్తుంది, మాకు కూడా బాధేస్తుంది. అటువంటి సంఘటనలు మనం జీర్ణించుకోలేము. కానీ నువ్వు ఏం మాట్లాడుతుండవు అని అంటున్నా నేను. మోటార్లు దొంగతనం చేయమని చెప్తుండవా అని అడుగుతున్నాను నేను. అంటే ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేది, పోలీసు వాళ్ళని నెట్టేది, పోలీసు వాళ్ళకి తిరుక్కునేది. నీకు అంబటికి తేడా కనపడలే. అంబటి అట్టే ఉంది, నీ రోల్ అట్టే ఉంది. కానీ నీకు ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను ఒకసారి పోయినావు జైలుకి, మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడిన భాషకి అక్కడ అంబటిని జైల్లోకి పంపించినట్టు నిన్ను పంపించి ఉండాలా. అంబటిని ఒక పదం వాడిన దానికి జైలుకి పోయాడు ముఖ్యమంత్రిని. నువ్వు అంతకంటే ఎక్కువగా మాట్లాడావు. నేను చెప్పేది 4 months 5 months బ్యాక్. నిన్ను పంపిలే. ఎందుకంటే నువ్వు లోపలున్నా బయటన్నా ఒకటే, నీలేం మార్పు రాదు, అదే బతుకు నీది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏడుకొండల విషయంలో పోలీసుల వల్ల చనిపోయినాడని చెప్పేసి నువ్వు చెప్పటం దుర్మార్గం. నిన్న లాకప్ డెత్ అంటాం, ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చచ్చిపోయినాడు అనటం. పోలీసులు కొట్టినట్టు దెబ్బలుండి చనిపోయినాడని కానీ పోస్ట్మార్టం రిపోర్ట్, దాన్ని వీడియో కూడా తీసినారు, పోస్ట్మార్టం వీడియో తీసినారు. చూసుకో కావాలంటే, నీ దమ్ముంటే మళ్ళీ రీపోస్ట్మార్టం చేయించుకో, అభ్యంతరంలే. కానీ ఇటువంటి పనులు మాత్రం, ఇటువంటి భాష పోలీసుల నైతిక స్థైర్యాన్ని తగ్గించే విధంగా, నువ్వు ప్రవర్తిస్తే మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనవి చేస్తుండా. ఆమె ఎస్పీ గారి మీద మాకు కష్టం వేస్తుంటుంది. ఏంటి, మేము రూలింగ్ పార్టీలో ఉండి చెప్తే చేయదు సరిగా, ఆమె అనుకున్నదే చేస్తుంది, రూల్ ప్రకారమే పోవాలంటది, స్ట్రిక్ట్గా ఉండాలంటది అని చెప్పి మేము అనుకుంటుంటే నువ్వు ఆమెను గురించి మాట్లాడతావేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవన్నీ కరెక్ట్ కాదయ్యా. నువ్వు చేసిన పాపాలు, నేను ఇంకో మాట కూడా చెప్తుండా, కాకాని చేసిన పాపాలు పండే రోజు వచ్చేసింది. 2014 లిక్కర్ కేసులు, 2016 నకిలీ పత్రాల కేసులు, భూముల స్కాముల కేసులు, ఇవన్నీ వాటి సంగతి చూసుకో. నువ్వు వాటి సంగతి చూసుకో చాలు. వాళ్ళు నేరం చేసినట్టు ఒప్పుకున్నారు, నిజమే. పోలీస్ స్టేషన్లో పోలీసులు భయపెట్టారు, మేము చేసింది ఒప్పుకున్నాము, అంతకంటే ఇంకేం కావాలా?
అంటే ఆయన చెప్పేది ఏంటంటే రైతులు ఏడైనా చావని, ట్రాన్స్ఫార్మర్లు పోని. ఇంకోటి కూడా చెప్పారు, ఎక్కడో శ్రీ సిటీలో ఉండే కొన్ని వస్తువులు కూడా దొంగతనం జరిగినాయి శ్రీ సిటీలో. వాటిని నువ్వు సమర్థిస్తావా? ఇప్పుడు కొరవాడు ఇద్దరు ఉన్నారు కదా, ఆ వస్తువులు కొన్నోళ్ళు వాళ్ళకి ఏదైనా మంచి పోస్ట్ ఇయ్యి నీ పార్టీలో, నీ పక్కన పెట్టుకో. పొదలకూరులో నువ్వు చేసిన పాపాలు 18 మంది వైశ్యాసిని నువ్వు జైల్లో పెట్టావు. 18 మంది ఏంటంటే వరండాలకు షీట్లు వేశారంట. శెట్టిగారులు అక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళ మొత్తాన్ని జైలుకి పంపించావు. అది తమరి రాజకీయం. ఇది ఫైనల్గా ఆయన ఆ మిగతా ఇద్దరిని పక్కన పెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.